ఇది కొంచెం ఒక రకమైన ఎమోషనల్ ఇష్యూ, అందువల్ల మిగతా వాళ్ళకి సంబంధం లేదని చెప్పాను. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య రామ్ చరణ్ గురించి నేను హలో హలో ఆ మైక్ ఇవ్వరా, అక్కడే ఏదో చేసావా? హలో. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. దీంతో ఆపేద్దాం సార్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో కొంచెం ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్.